జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి బీసీలను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద ప్రేమ లేదని, అలాంటిది బీసీల బతుకులు బుగ్గిపాలు చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారని చెప్పొచ్చు. అలాంటిది నిన్న బీసీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద ప్రేమ లేదని, అలాంటిది మొదటి నుంచి బీసీల అభ్యున్నతికి తమ ప్రభుత్వమే ముందుకొచ్చిందని, సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు బీసీల జీవితాలని బుగ్గిపాలు చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏంటి సార్, అంటే ఇటు ఇరు వర్గాలు బీసీలకు సంబంధించి మాట్లాడుతున్నారు, ఇటు కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఇటు వైసీపీ కానివ్వండి, అసలు ఎవరి హయాంలో బీసీలకి న్యాయం జరిగిందంటారు? బీసీలకు తను చేసిన అభివృద్ధి గురించి చెబితే మీరంతా వింటే ఎంటికలు నిక్కబడుచుకుంటాయన్నాడు. ఏమి నిక్కబడుచుకుంటాయన్నాడు? ఎంటికలు నిక్కబడుచుకుంటాయన్నాడు. అంటే బీసీలకి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి చెప్పినా విన్నా ఎంటికలు నిక్కబడుచుకుంటాయనగానే నిజంగానే అనిపించింది నాకు. ఏది అతను ఆ 5 ఏళ్లలో బీసీలపై చేసిన దమనకాండ, భయం, గగురు పొడుస్తుంది. భయంతో ఎంటికలు నిక్కబడుచుకుంటాయి, గగురు పొడిస్తే ఎంటికలు నిక్కబడుచుకుంటాయి. అంటే రోమాంచితం అనే పదం వాడతారు. సరే, మనాడు ఎక్కువగా ఎంటికలే ఆ భాష మాట్లాడుతుంటాడు. నా ఇంటికి గోడ బేకలేరు అంటుంటాడు. ఇక ఎంటిక రెడ్డి అయిపోయాడు, అది వేరే విషయం. కానీ అంటే ఇప్పుడు సజీవ దహనాలు. అతను అక్కడ రేపల్లలో అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని ఏడిపించొద్దు అన్నందుకు ఆ బిడ్డ నోట్లో పుస్తకాలు కుక్కి గోతంలో పెట్టి అతన్ని తగలబెట్టారు పెట్రోల్ పోసి. ఎంటికలు నిక్కబడుచుకోవట్ల భయంతో. జగన్ పాలన తలుచుకుంటే బీసీలకి గగురు పొడుస్తుంది. నందన్ సుబ్బయ్య పొద్దుటూరులో జగనన్న లేఅవుట్లలో అక్రమాలు. ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు? రైతులు పొట్టగొడుతున్నారు, వాళ్ళకు తక్కువకి ఇచ్చి ప్రభుత్వానికి ఎక్కువ కమ్మి మీరు మొత్తం కాజేస్తున్నారు, ఇసుక అక్రమాలు అంటూ అతను నిలదీశాడు, వీడియోలు చేశాడు. ఆ నందన్ సుబ్బయ్య ఒక బీసీని ఆ లేఅవుట్లోనే నరికి చంపారు. ఎంటికలు నిక్కబడుచుకో. ఇవి వింటే, ఇవి చెబితే నిజంగానే గగురు పొడుస్తుంది అన్నమాట. లేకపోతే జై జగన్ అనలేదని వెల్దుర్తిలో ఆ చంద్రయ్య యాదవ్ పీక్ గోసి పారేశారు. అతని పీకపై కత్తి పెట్టి అతని చెస్ట్ పై కూర్చుని జై జగన్ అంటావా కోసేయమంటావా అని అంటే అతను జై చంద్రబాబు అన్నాడు. కోసి పారేశారు. జగన్ చెప్పింది నిజమే. ఇప్పుడు ఈ స్టోరీలు కనుక మనం అన్నీ వింటూ ఉంటే అసలు భయం, గగురు పడుతూ, అసలు వెంట్రుకలు నెక్కబొడుచుకోకేముంటే అసలు ఊడి పడతాయి. నిజం చెప్పాలంటే నెక్కబొడుచుకోవడం కాదు, రాలి పడిపోతాయి. అలాంటి దమనకాండ బీసీలపై చేసి జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తాడు నేను ప్రెస్ మీట్లో? నేను 4 రాజ్యసభకు పంపాను బీసీలని, 2 డిప్యూటీ సీఎంలు చేశాను, అంతమంది జడ్పీ చైర్మన్లు చేశాను, ఇంతమందిని మేయర్లు చేశానని లిస్టు చదువుతున్నాడు. అదే ఇవన్నీ చూస్తే, ఇవన్నీ వింటే ఎంటికలు లెక్కపడుస్తాయని చెప్తాడు అతను. ఇప్పుడు నిజంగా నువ్వు 4 బీసీలను రాజ్యసభ పంపావు, ఉన్నారా నీ పక్కన? ఇప్పుడు అందులో మోపిదేవి వెంకటరమణరావు ఎక్కడున్నాడు? నీ కోసం జైలుకి వెళ్ళాడు అతను. అప్పట్లో క్విడ్ ప్రోకో 1.4లో చెంచల్గూడ జైల్లో జగన్తో పాటు విజయసాయి రెడ్డి, ఇతను కూడా మోపిదేవి వెంకటరమణరావు. నువ్వు రాజ్యసభ ఇచ్చావు, మరి ఎందుకు అతను తెలుగుదేశంలో చేరాడు? అతనికి నువ్వు చేసిన అన్యాయం అతను నిన్ను వదిలేసి టీడీపీలో చేరేలా చేసింది. ఆయన నియోజకవర్గంలోనే అతనికి పోటీగా ఇంకొకటి తెచ్చావు, అతనికి సెగ పెట్టావు. ఉంటాడా? అందుకు కదా తెలుగుదేశంలో చేరింది. అతను గొంతు కొయ్యాలని చూసావు. నేను రాజ్యసభ ఇచ్చానంటే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య హైదరాబాద్, తెలంగాణ, అయినా కూడా నువ్వు రాజ్యసభకు పంపావు. బీసీలకు నేను ఏదో ఉద్ధరిస్తున్నానని చెప్పావు. ఉన్నాడా నీ దగ్గర? ఎక్కడున్నాడు ఆర్ కృష్ణయ్య? ఇప్పుడు బీజేపీ ఎంపీ, బీజేపీ తరఫున రాజ్యసభలో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు నిన్ను?
జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే అతను నిన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నాడు, మీరు అన్నదే సార్. బీసీల బతుకు చంద్రబాబు బుగ్గిపాలు చేశాడంటూ, నేను బీసీలని రాజకీయంగా ఎదిగేలా చేస్తుంటే ఓర్చుకోలేక వాళ్ళని జైళ్ళకు పంపుతున్నాడు అన్నాడు అని ఒక లిస్టు చదివాడు. ఏది ఆ శ్రీధర్ అప్పలరాజు కొడుకేదో బండితో గుద్ది చనిపోతే దానికి కుట్రకోణం యాడ్ చేసి అప్పలరాజుని జైలుకి పంపాడు చంద్రబాబు అంటాడు. కుట్రకోణం చంద్రబాబు యాడ్ చేశాడా? అప్పలరాజు కొడుక్కి చంద్రబాబు ఇచ్చాడా బండి? బండి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు తన కొడుక్కి డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ రానాడికి ఎల్ఎల్ఆర్ ఎట్లా ఇప్పించారు? ఎవరిచ్చారు? అసలు ఇప్పటివరకు ఆ ఎంవీఐ పైన చర్యలు తీసుకున్నారా? ఆ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పైన సరే గుద్ది చంపారు. చంపిన తర్వాత ఏం చేశాడు? నిందితుడిని దాచిపెట్టాడు. అప్పలరాజు చేసిన నేరం నిందితుడిని దాచిపెట్టడమే కాదు, అతని ప్లేస్లో ఇంకొక బకరా, ఇంకొక పిల్లాడిని బలి చేయాలని చూశాడు. ఒక బ్రాహ్మణ బిడ్డని ఆ నేరం వేసుకుని జైలుకి పంపాలని చూశాడు. ఇంకో జీవితాన్ని బుగ్గిపాలు చేయాలని అప్పలరాజు చూశాడు. అసలు ఆ గోల్డెన్ అవర్స్లో చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నటువంటి దానయ్యని కనీసం బ్రతికిచ్చే ప్రయత్నం చేయలేదు. అతన్ని అక్కడ వదిలేసి ఏదో కొద్దిగా డోక్కుపోయిందని చెప్పి కొడుకుని తీసుకుని అప్పటినే హాస్పిటల్కి ఎత్తుకుపోయాడు. ఎన్ని నేరాలు చేశాడు? ఆధారాలు రూపమాపాలని చూశాడు, ప్రలోభ పెట్టాడు, కొనాలని చూశాడు వాళ్ళని 9.5 లక్షలకి. 1.5 లక్ష అడ్వాన్స్ ఇచ్చాడని కదా కుట్రకోణం చంద్రబాబు చేశాడా? అది కూడా మళ్ళీ ఇంకొకళ్ళ పేరు ఎత్తాడు. ఎవరు? కారుమూరి సునీల్. నేను ఎంపీ టికెట్ ఇచ్చి చిన్నపిల్లాడిని రాజకీయంగా ఎదిగేలా చేస్తుంటే, కారుమూరి నాగేశ్వరరావుని ఎదిగేలా చేస్తుంటే మంత్రి పదవి నేను ఇస్తే ఓర్చుకోలేక చంద్రబాబు జైలుకి పంపాడు. చంద్రబాబు పంపింది వాళ్ళని పంపింది ఈడీ. ఈడీ కేసు అది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ హవాలా చేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు వెంటనే వీళ్ళని అసలు కస్టడీలోకి తీసుకోమని. అంటే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుని ఏమనలేక, ఈడీని ఏమనలేక చంద్రబాబుని సాధిస్తున్నాడా? ఇప్పుడు రోలెక్స్ వాచీలు చంద్రబాబు కొనిపెట్టాడా? రోలెక్స్ వాచీలు లోకేష్ ఇచ్చాడా? రేంజ్ రోవర్ కార్లు చంద్రబాబు ఇచ్చాడా? వాళ్ళు జనాన్ని చంపేసి నకిలీ మద్యంతో, అదేంటి అసలు కెమికల్స్, అది అసలు మద్యమే కాదు, వాళ్ళు 30,000 మంది చనిపోయారంటున్నారు, 40 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి అన్నారు, 52 లక్షల మంది లివర్ దెబ్బతిందన్నారు. అలాంటి నేరం చేసిన వాళ్ళు జైలుకి వెళ్తే ఓర్చుకోలేక చంద్రబాబు పంపించాడంటే, ఓర్చుకోలేక సుప్రీంకోర్టు పంపిందా? సార్, మీరు అన్నట్టు వైసీపీ హయాంలో ఎన్నో స్కామ్లు కానివ్వండి, కుట్రలు కానివ్వండి, అన్నీ బయటపడుతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది ఒక లిక్కర్ మాఫియానే కాదు, ఒక ఇసుక మాఫియానే కాదు, ఒక హత్యలు చేసే మాఫియా కాదు, అన్నిట్లో వైసీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. సో ఎవరెవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళని కక్షగట్టే అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని టార్గెట్ చేశారంటూ కూడా చెప్పడము జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చూడొచ్చు అంటారు? గంజాయి గురించి కూడా మాట్లాడాడు నిన్న ప్రెస్ మీట్లో. గంజాయి గురించి మాట్లాడుతూ అదేదో ఎస్ఐల దగ్గర కారులో గంజాయి దొరికింది, ఎస్ఐ ఒకటి చెప్తాడు, డిఎస్పీ ఒకటి చెప్తాడు, ఎస్పీ ఒకటి చెప్తాడు, ఏదేదో రకరకాల డ్రామా నిన్న ప్రెస్ మీట్లో. వీఆర్లో ఎందుకు పంపారంటాడు, ఇతనే గంజాయి దొరికిందని చెప్తాడు, మళ్ళీ వీఆర్లోకి ఎందుకు పంపారంటాడు. అసలు నువ్వు గౌతమ్ సవాంగ్ని ఎందుకు బదిలీ చేశా? డీజీపీగా గౌతమ్ సవాంగ్ అక్కడ విశాఖపట్నం దగ్గర అనకాపల్లి ఒక 200 టన్నులు గంజాయి తగలబెట్టాడు. 200 టన్నులు అంటే 2 లక్షల కిలోలు ఆయనే నిప్పంటించాడు. ప్రెస్కి కూడా ఇచ్చాడు, మీడియాకు కూడా ఇచ్చాడు, మనం కూడా చూసాము. వెంటనే 2 రోజుల్లో ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఎందుకు? నువ్వే కదా ట్రాన్స్ఫర్ చేసింది. అతను 200 టన్నులు గంజాయి తగలబెడితే అతనికి ప్రమోషన్ ఇవ్వాలి, మెడల్ ఇవ్వాల్సింది పోయి నువ్వు అతను ఎందుకు పంపించావు? ఓహో, నీ ఆస్తి తగలబెట్టాడేనా? అంటే గంజాయే జగన్ ఆస్తి. అంటే ఆ గంజాయి, దాని మీద వచ్చే డబ్బు, దాని మీద సంపద, అందుకు కదా నువ్వు అతన్ని బదిలీ చేసింది. నువ్వు వీళ్ళని వీఆర్లో ఎందుకు పంపారంటే, ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ చట్టం ఎవరికైనా చుట్టం కాదు.
అప్పలరాజు అయినా నాగేశ్వరరావు అయినా వాళ్ళ సొంత మనుషులు కూడా జైలుకి పంపారు. ఆ. తెలుగుదేశం వాళ్ళనే జైలుకి పంపుతున్నారు, ఉమ్, జనసేన వాళ్ళనే జైలుకి పంపుతున్నారు. ఉమ్, పోలీస్ ఇవాళ నిష్పాక్షికంగా పనిచేస్తోంది. ఇది ప్రజలు కోరుకునేది, ఉమ్. జగన్ కోరేది కాదు. జగన్కే చుట్టంగా చట్టం పనిచేయాలా, జగన్ మనుషులకే చట్టం చుట్టం కావాలా? ఓకే సార్. నమస్తే.